హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ బజ్జీ చేసుకుందామండి. ఎగ్ బజ్జీ ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇలా 4 ఎగ్స్ను ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకొని ఇలా మధ్యలకు కట్ చేసుకోవాలి. ఒక ఎగ్లో 4 పార్ట్స్గా తీసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, 2 అయినా తీసుకోవచ్చు, లేకపోతే 4 అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్స్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు పిండిని కలుపుకుందాము. ఓకేనా, పిండి ముందుగా శనగపిండి 4 ఎగ్స్కి 1 కప్పు, 1 టీ గ్లాస్కి అట్లా 1 టీ గ్లాస్ నిండా తీసుకోవాలి. తర్వాతకి రుచికి సరిపడు కారము, బాగా ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం అంత అయితే సరిపోతుంది. అలాగే కాస్తంత జీలకర్ర, కాస్తంత అంటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ కారము, పసుపు, చిటికెడంత పసుపు చూడండి. ఓకేనా, చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడు ఉప్పు, కారాన్ని రుచికి సరిపడు తీసుకోవాలి. ఓకేనా, రుచికి సరిపడు కారం, ఉప్పు. ఇంక ఇవన్నీ వేసుకున్నాక కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి. ఓమ కూడా వేస్తానండి. కొత్తిమీర వేసుకొని కాస్త ధనియాల పౌడరు, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, వామ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఓకేనా, 1/2 టేబుల్ స్పూన్ వామ వేసుకొని ఇంకా పిండినంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయిందో చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోయినట్లయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి. అన్నీ ఒకటే సరిపోయొద్దండి, కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపెట్టిన విధంగా ఇలా కలుపుకోవాలి బటర్ని. ఓకేనా, ఇలా కలుపుకొని ఇంకా పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాము. ఈ పిండిలో కొంచెం చిటికెడంతా సోడా వేసుకోవాలండి. చూడండి, సోడా వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా కాగాలండి. కాగిందా లేదా చూడడానికి ఇట్లా వేలు కొంచెం పిండి తీసుకొని ఇందులో ఇట్లా అంటే మనకు తెలుస్తుంది. అది పైకి తేలిందనుకో అప్పుడు మనకు ఆయిల్ కాగినట్టు, నూనె కాగినట్టు. ఓకే, ఇంకా కాగలేదండి. సోడా వేసుకున్నా కదండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి సోడా వేసుకున్నాక. ఓకేనా, సోడా ఎక్కువ వేయొద్దండి, ఆయిల్ బాగా గుంజుతుంది. ఇప్పుడు మనకు ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలి. చూడండి, కాగింది కదా. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పీస్ని తీసుకొని ఇందులో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా ముంచుకోవాలండి. ఇలా ముంచి ఇలా పిండి పట్టినాక ఇందులో వేసుకోవాలి. ఓకేనా, ఇట్లా వేసుకోవాలి. వీటిని ఇట్లా 2 వైపులా తిప్పేసుకోవాలండి. కాస్త దూరంగా ఉండాలి. ఇవి చితుకుతాయి, అంటే టప్ టప్ మన శబ్దం వస్తుంది, ఆయిల్ మీద పడుతుంది. అందుకనే కొంచెం దూరంగా ఉండి చేసుకోవాలి. ఓకేనా, ఇలా అన్నిటిని ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చినాక ఇంకా మనము తీసుకోవాలి. ఓకేనా, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయినా మనకు టీ టైంలోనైనా
చాలా బాగుంటాయండి. హెల్దీ కూడా. ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ కదా. ఇంకా మిగిలినవి కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.